డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ముఖ్యంగా మనకి వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో చాలా మంది చేసే 3 మిస్టేక్ల గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడతో ఆపేయండి. మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు, వెబ్ ఆప్షన్లు ఎప్పుడు అవి వస్తాయి. నేను అప్డేట్ కూడా ఇస్తాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పని మొత్తం ఆపేసుకొని అయితే కూర్చోకండి. ఏ పని అంటే వెబ్ ఆప్స్ గురించి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. నేను చేసిన ప్రీవియస్ వీడియోస్ చూడండి అండ్ అప్కమింగ్ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ మీకు యూజ్ అయ్యే వీడియోసే రాబోతున్నాయి. ముఖ్యంగా వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో చాలా మంది చేసే 3 తప్పుల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ తప్పు, కట్ ఆఫ్ చెక్ చేసుకోకపోవడం. చాలా మంది చూసుకోరు. నాకు తెలిసిన చుట్టాలు వీళ్ళు ఆ పలానా కాలేజ్ గురించి చెప్పారు, డైరెక్ట్ దానికే వెళ్ళిపోదామని చెప్పి కట్ ఆఫ్ చూసుకోరు. అలా వెళ్ళిపోదామని వాళ్ళ ర్యాంక్ చూసుకుంటే కనుక ఒక 7,000 లేదంటే 8,000 చిల్లర అయితే ఉంటుంది. వాళ్ళు వెళ్దాం అనే కాలేజ్ వచ్చేసరికి ఎక్కడో టాప్ కాలేజ్ అయితే ఉంటుంది. అక్కడ ఉన్న కాలేజు ఇక్కడ ఉన్న ర్యాంక్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా ఒకసారి అందుకే చెప్తున్నాను, లాస్ట్ కట్ ఆఫ్ డేట్ అయితే చూసుకోవాలి. చూసుకుంటే ఒక అంచనా, ఒక ఐడియా అంతా మనకి ఫీడే ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదా? మీ ర్యాంక్, మీ క్యాస్ట్, మీ జెండర్, మీ రీజన్ అంతా క్యాల్కులేట్ చేసుకోండి. కట్ ఆఫ్ అయితే చూసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి ముఖ్యంగా టాప్ కాలేజ్ పెట్టి కూర్చుంటారు, వేరే కాలేజ్ మొత్తం వదిలేస్తారన్నమాట. సో ఇటువంటి తప్పులైతే చేయకండి. పెట్టండి లిస్ట్లో. నేను టాప్ కాలేజ్ వద్దంటలేదు, ఓన్లీ టాప్ కాలేజీలో పెట్టయితే కూర్చోకండి. మీ ర్యాంక్ తగ్గట్టు మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా? ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. టాప్ కాలేజ్ పెట్టి బ్యాకప్ ఆప్షన్లు వదిలేసి సో ఇలా అయితే ఉండకండి. మొత్తం ఇంక్లూడ్ అయితే చేసుకోండి అన్నమాట మీ లిస్ట్లో. అండ్ అలాగే ఇంకో పాయింట్ వచ్చేసరికి ముఖ్యంగా కంగారుగా పెట్టేస్తారు ఏది పడితే అది. సో ఇటువంటి తప్పులైతే చెయ్యొద్దు. కాలేజ్ కోడ్ ఏంటి, కాలేజ్ పేరు ఏంటి, మొత్తం అయితే సార్ట్అవుట్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం వెరిఫై చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. అదంతా చేసుకున్న తర్వాతే ముందుకైతే వెళ్తే చాలా అంటే చాలా మంచిది అన్నమాట. అర్థమవుతుంది కదా? చాలా మంది కంగారులో అబ్బో టైం అయిపోతుంది కదా, లేదంటే క్లోజ్ అయిపోద్దేమో, ఫస్ట్ నేనే పెట్టేయాలి. ఫస్ట్ పెడితే ఎవరికి అవార్డు ఇవ్వరన్నమాట. మనకి ఒక 3 to 4 days టైం అయితే ఉంటుంది. ఆ టైంలోపు ఎప్పుడు పెట్టినా మనకి అవకాశం అయితే ఉంటుంది. అర్థమవుతుంది కదా? అండ్ అలాగే ముఖ్యంగా మీరు కంగారు పడకుండా మీ లిస్ట్ బట్టి ప్రశాంతంగా నిదానంగా ఇవ్వండి. మనకి ఈ శనివారం లోపు అయితే వెబ్ ఆప్షన్ వస్తుందని చెప్పారు. నేను ఊరికే కూర్చోను, కనుక్కుంటూ అయితే ఉంటాను. కనుక్కొని మీకే అప్డేట్ ఇస్తాను. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు, వెబ్ ఆప్షన్ ఎప్పుడు అవి వెయిట్ చేస్తున్నారు. కరెక్టే. నేను చాలా మంది మీకు లేట్ అవుతుంది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ అది వస్తుంది. కానీ అంతలో మీరు చేయాల్సిన పని కూడా వదిలేకండి. ఈ పని వదిలేసి అది ఎప్పుడు వస్తుంది కూర్చోకండి. ఫస్ట్ మన పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాతే కొంచెం చూడాలన్నమాట. పాత వీడియోస్ కూడా చూడండి అండ్ అలాగే కొత్త వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఈ వారంలో పర్టికులర్గా ఈ వారంలో రాబోతున్నాయి. ఎందుకంటే వెబ్ ఆప్షన్ టైంలో ప్రతి ఒక్కరికి గైడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ వస్తే అది మీకు 4 years వరకు మంచిగా అయితే ఉంటుంది అన్నమాట. అందుకు చెప్తాను. సో మంచిగా ఈ చెప్పిన 3 టిప్స్, సింపుల్ టిప్స్ కట్ ఆఫ్ చెక్ చేసుకోండి. టాప్ కాలేజ్ పెట్టి కూర్చోకండి, కంగారు పడకుండా వెబ్ ఆప్షన్ పెట్టండి. సో మెయిన్గా ఇవి ఉంటే సరిపోతుంది. అప్కమింగ్ వీడియోస్ అయితే చాలా మంచిగా అయితే రాబోతున్నాయి. అంతా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో మనకి రేపు మార్నింగ్ 11 AM వరకు టైం అయితే ఉందన్నమాట. అప్లై అయితే చేసుకోండి. అండ్ బెల్ ఐకన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకుని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏ వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. ఇక్కడి నుంచి ఏ వీడియో పెట్టినా మిస్ కాకుండా చూడండి. నేను చెప్పే ఒక్కొక్క తప్పులే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మీరు చేయకుండా ఉంటారని చెప్తున్నాను. మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉంది. అదే మనకి కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తే గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజెస్ జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి ముఖ్యంగా ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్తో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా మమ్మల్ని అయితే గైడ్ చేస్తారు.